कामाय किंभावेशो वै श्रवणोधातु वेराय गुहाय ప్రణామాలు స్వాగతం సుస్వాగతం. దేశానికి మేలు చేద్దాం, ధర్మాన్ని నిలబెడదాం, ధర్మాన్ని కాపాడదాం, ధర్మాన్ని రక్షిద్దాం అనే చిత్తశుద్ధి లేదు. కనిపిస్తున్నారు అర్జునరావు గారు కనిపిస్తున్నారు. అర్జునరావు గారు ప్రాంత కార్యకారిణి ఆంధ్రప్రదేశ్. గోపి జై శ్రీరామ్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. యథాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ 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 దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయో రక్షతి రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. వందే వందే. జై భవానీ. మనం ఎవరిని విమర్శించట్లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. అందరము సుజయ్ గారిని ముందు ఆశీర్వైనటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా ప్లస్ కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా. కృష్ణా జిల్లా వచ్చేసరికి సమస్య వస్తే వాళ్ళు చూసుకోవాలి కదా, మనకెందుకు, మనం ఎందుకు కలెక్ట్ చేసుకోవాలి కాకుండా అనే ఆలోచన ఎవరన్నా చెప్పగలుగుతారా? ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఒక దేవాలయం ఉంది మనకి ఇక్కడ. ఈ దేవాలయంలోకి ఒక వ్యక్తి మనం అందరూ లక్ష్యం ఏంటి? దేశ రక్షణ, ధర్మ రక్షణ. వెనకే రాసింది ఆల్రెడీ. దేశ రక్షణ, ధర్మ రక్షణ ఈ రెండు చాలా ప్రధానమైన విషయాలు. ఈ లక్ష్య సాధన కోసమే 100 సంవత్సరాల క్రితం మన పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత కాదు అందరూ వారి ఇది నా సొంత పని అని భావించి ప్రతి ఒక్కళ్ళు సమాజాన్ని చైతన్యవంతం చేసే క్రమంలో బాధ్యత తీసుకుని పనిచేస్తారని సెలవు తీసుకుంటాను. చెప్పి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మన వాళ్ళే చూడండి, హిందువులేండి మమ్మల్ని అంటున్నారు. అంటే మేము దేవాలయాలకు వెళ్ళి గుళ్ళకి వెళ్ళి మన హిందూ సంక్రమణం కూడా వెళ్ళాము. మేము చాలా బాగా జరిగింది. అక్కడ చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, అలా ఇక్కడ ఏది మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారు. చాలా మంది వచ్చారు అక్కడికి. మేము కూడా వెళ్ళి చాలా బాగా చేసాం. సార్ చెప్పాడు 5 లక్షల మంది కాదు 10 లక్షల పైన వచ్చి ఉంటారు అక్కడ. ఒక చిన్న గీత కూడా. ఇది నిజమైన చైతన్యం. ఇంకా మీ ఊర్లో ఉన్న సంస్థ ఒకసారి మిగతా ఉన్నారు. అట్లాగే పెడ నుంచి కూడా మాట్లాడాలి. రాక్షసు కింద భావిస్తాం. ఆయన యాక్చువల్గా చాలా విద్యావంతుడు, మంచి కుటుంబంలో పుట్టినట్టున్నాడు, మహారాజు. కానీ ఆయన్ని మరి చివరికి రాక్షసు కింద ఎందుకు భావించాడంటే ఇతరులు దాన్ని ఆశించాడు. అది ధనంగా శ్రీ గంగా పార్వతీ జగదేశ్వర స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దేవాలయేన
समस्त भू संरक्षणार्थं समस्त श्रेयोभिवृद्ध्यर्थं हिंदू चैतन्यता सर्वदा समृद्ध्यर्थं अभिवृद्ध्यर्थं अस्मिन् हिंदू भक्तजनानां समस्त सहकुटुंबानाम् आयु आरोग्यदायित्वं यजमानस्य श्री दुर्गा पार्वती समेतस्तेश्वरस्य प्रतिष्ठते राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयाभिवृद्धिरस्तु समस्त भू संरक्षणार्थं पार्वती समेत श्री दुर्गा पार्वती समेतस्तेश्वर स्वामिनः अनुग्रह सिद्धिरस्तु सतस्मानं भवति सदाय प्रतिष्ठते प्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। जय श्री राम, 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 जय श्री राम। नमः पार्वती। जय बोलो शंभाजी महाराज की, जय बोलो शिवाजी महाराज की, जय बोलो भारत माता की, जय बोलो आयुष्याभिवृद्धिरस्तु आरोग्यदायित्वरस्तु परमेश्वर अनुग्रह प्रसाद सिद्धिरस्तु। అందరికీ శుభాభినందనలు. సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఇక్కడికి వచ్చింది నాకు స్ఫూర్తి కూడా కోటేశ్వరరావు గారే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓ శంకర్. వేదిక మీద ఉన్నటువంటి హిందూ చైతన్య వేదిక పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ నా పాదాభివందనం తెలియజేసుకుంటాను. అని నేను అడగడం జరిగింది. హైందవ సంకారం అయిపోయి నెల అయిపోతుందా? ఇంతవరకు నాకు ఆన్సరా. అంటే ఈ వ్యవస్థ అంతా వన్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది అనేది అక్కడ అర్థమైపోయింది. సరే, నేను వివరాలకు వెళ్తా, చాలాసేపు అయింది. అలాగే తదితర కార్యక్రమానికి సహకరించినటువంటి మైక్ సిబ్బందికి, అలాగే వీడియోగ్రాఫర్ గారికి, హిందూ సార్ ఒక్క నిమిషాలు ఆగండి. పరమయోగులు